అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఏంటంటే నారాయణ నారాయణ. ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడూ నారాయణ నారాయణ అంటుంటావు? నారాయణుణ్ణి ఒక్కసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయనా అని చెప్పింది అవ్వ. అదేంటవ్వా, దేవుడు ఉన్నాడంటావు కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి. ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా. ఇక్కడ కనపడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు రాజాగారు, నేను నారాయణుని దగ్గరకు వెళుతున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అవుతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో నాకు అర్థం కావడం లేదు. అదేం చేస్తే బాగవుతుందో నారాయణుణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనిపించింది. బాబు, నువ్వు నారాయణుని దగ్గరకు వెళుతున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉంది. అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చెయ్యాలో కాస్త కనుక్కొని రావా అని అడిగింది. ఓ సరేలే, దాందేముంది, తప్పకుండా కనుక్కొని వస్తాను అని ముందుకు సాగాడు. అలా చాలా దూరం నడిచిన తరువాత విశ్రాంతి తీసుకుందామని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడి చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు. ఒక్క పండు తిందామనుకొని విష్ణు ఒక పండుని కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళుతున్నావని తెలిసింది. నాకో సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరం నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది. సరే అని విష్ణు ముందుకు సాగాడు. ఇంకొంత ముందుకు పోయాక అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. ఎంత అందంగా ఉన్నది ఈ మల్లె చెట్టు అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లె చెట్టు అన్నది, బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త ఆ నారాయణుణ్ణి అడిగి కనుక్కొని రావా అని అడిగింది. విష్ణు అందుకు ఒప్పుకొని ముందుకు నడిచాడు. ఆ తరువాత అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు, వెనకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి, బాబూ, నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా అని అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్ల గుంత కనిపించింది. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏమీ లేదే. కొంచెం ఆలోచించిన మీదట విష్ణు తన కండువాను ఆ నీళ్లల్లో తడిపి తాత దగ్గరకు తీసుకెళ్ళి, తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలకు మెచ్చుకున్న తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నారాయణుణ్ణి చూసేందుకు అన్నాడు విష్ణు. నారాయణుణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు తాత.
మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకుంటున్నాను. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను అని చెప్పాడు విష్ణు. ఆ పైన తాను దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యల గురించి కూడా చెప్పాడు. తాత అన్నాడు, నారాయణుడి గురించైతే నేనేమీ చెప్పలేను కానీ మిగిలిన వాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలను, పూల తీగలను కాళ్లతో అదే పనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది అని. మరి దానికి ఏమి పరిష్కారం లేదా తాత అని అడిగాడు విష్ణు. లేకేమి ఉంది. ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడుతారు అన్నాడు తాత. తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దావలో పోయే దాసప్పకి ఇస్తే ఆ మామిడి పండ్ల కాయలు తీయగా పండుతాయి అన్నాడు తాత. సరేనని పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాము పుండు మేలవుతుంది అని చెప్పాడు. ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. రాజు దోవలో పోయే దాసప్పకు తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజుగా చేస్తే అతనికి మేలు జరుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న సంతోషంలో వెనక్కి తిరిగాడు విష్ణు. తొలుత ఎదురైన మల్లె చెట్టుతో దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ మల్లె చెట్టు, వేరే ఎవరో ఎందుకు గాని నువ్వే నా పువ్వులను తీసుకెళ్ళి రాణిగారికి ఇవ్వరాదు అన్నది. సరే అని కొన్ని పువ్వులను తీసుకొని ముందుకు పోతూ ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, నువ్వే తీసుకో ఆ బిందెడు బంగారాన్ని అన్నది. సరేనని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు. ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణుకే ఇచ్చింది. చివరకు రాజుని కలిసి అతనికి సమస్యకు పరిష్కారం చెప్పాడు విష్ణు. ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు, నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యం ఇచ్చి విష్ణును అవ్వను తనతో పాటే ఉంచుకున్నాడు. అంతలో విష్ణుకు తన నారాయణుని కలుసుకోలేదని గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది, దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు విష్ణు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుణ్ణి చూడలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? ఆ నారాయణుడే. హిందూ సంప్రదాయాలను పాటిద్దాం, ఆచరిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం అరుణాచల శివాయ నమః. ఓం వాయులింగేశ్వరాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.